తెలంగాణలో ఎంతో హోరాహోరీగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపొందాడు. ఇక నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాగంటి సునీత ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. నవీన్ యాదవ్ ఏదైతే తన అఫిడవిట్ లో పేర్కొన్నారో, ముఖ్యంగా ఆయన నేరారోపణ చరిత్రకు సంబంధించి వాటన్నిటిని పూర్తిగా అఫిడవిట్ లో దాఖలు చేయలేదంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఇటు ప్రచార సమయంలో కూడా ఉన్న నిబంధనలు ఉల్లంఘించి మరీ నవీన్ యాదవ్ ప్రచారం చేశాడని, ముఖ్యంగా ఇటు ఖర్చుల విషయంలో కూడా ఎన్నికల కమిషన్ కు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కూడా, బీఆర్ఎస్ నేతలు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమిషన్ వాటిని పట్టించుకోలేదని, ఇక ఇప్పటికైనా హైకోర్టు దీనిపై స్పందించాలని, ముఖ్యంగా ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారో మాగంటి సునీత హైకోర్టులో ఈ అంశంపై పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.